టాప్ హీరోస్ అంతా ఎగబడి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారు. సరే, అందుకు తగ్గ స్టఫ్ అతను ఇవ్వగలుగుతున్నాడా? మునుపటిలా ది బెస్ట్ ఆల్బమ్స్ ఇవ్వలేకపోతున్నాడు అనే విమర్శలు అతనిపై సినిమాకు పెరిగిపోతున్నాయి. దేవిశ్రీ తమన్లను కాదనుకుని మరీ ఇచ్చిన దేవర విషయంలోనూ ఇవే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రతి చిత్రాన్ని అదే రేంజ్ తో ఇవ్వలేకపోతున్నాడు. జైలర్ తర్వాత వచ్చిన ఏ సినిమాకు వినసొంపైన సంగీతం ఇవ్వడంలో వెనకపడ్డాడు. ఆ మాటకొస్తే ఆర్ఆర్ మీద పెడుతున్న శ్రద్ధ బాణీలపై పెట్టలేకపోతున్నాడు. టాప్ హీరోలంతా ఏరికోరి మరీ తీసుకుంటూ ఉంటే కనీసం వారి అంచనాలు అందుకోలేకపోతున్నాడు. లియో విషయంలో జరిగిందిదే. జైలర్ హిట్ తర్వాత అనిరుద్ బాగా పాపులర్ అయ్యాడు. ఇండియన్ 2కు రెహమాన్ ప్లేస్ ను అనిరుద్ తోనే శంకర్ రీప్లేస్ చేయించాడు. అయితే ఇప్పటి వరకు వచ్చిన వాటిలో 2 పాటల్లో ఏది పబ్లిక్ లోకి మాసివ్ గా వెళ్లిన సందర్భం అయితే కనిపించలేదు. ఇక షారుఖ్ తో చేసిన జవాన్ ఆల్బమ్ ఆ టైంకు ఏదో నడిచిపోయింది గానీ షారుఖ్ గత చిత్రం పఠాన్ ఆల్బమ్ తరహాలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక అనిరుద్ తెలుగు రికార్డ్ ఏ మాత్రం బాలేదు. ఒకవేళ అతని పాటలు హిట్ అయినా సినిమా బోనీ కొట్టిందైతే లేదు. అన్నీ తెలుసు కూడా ట్రెండింగ్ లో ఉన్నాడనే ఒక్క రీజన్ తో దేవరకు రిక్రూట్ చేసుకున్నారు. దేవర ఫియర్ సాంగ్ టైంలో పాట ఏకంగా జైలర్ హుకుం సాంగ్ ను మించి ఉంటుందని ఊదరగొట్టారు. ఇక్కడ సీన్ చూస్తే ఆ పాట దరిదాపుల్లో కూడా అనిరుద్ వెళ్లలేకపోయాడు. ఏకంగా తమన్ దేవిశ్రీలను కాదని తీసుకున్నందుకైనా అనిరుద్ కనీసం 2-3 పాటలనైనా ఓ రేంజ్ లో ఇస్తాడా లేదా అన్నది చూడాలి. లేదంటే తీసుకుని వృధా అవుతుంది.